గల దేవుని పరిశుద్ధమైన శ్రేష్టమైన ఆయన ప్రేయర్ హాల్కు దయచేసి తీసుకొని వెళ్ళవలసిందిగా వాలంటీర్స్ 7th క్లాస్ గడిచిన వారం గమనించాము. చిన్నబిడ్డలు పైకి వెళ్ళారు కానీ చాలామంది బయటనే ఆడుతూ ఉన్నారు. వెనుక అక్కడ డ్రైనేజెస్ ఉన్నాయి, మళ్ళీ హోల్స్ ఉన్నాయి, గుంట్లో పడి మళ్ళీ వెనుక ఏ ఇబ్బంది రాకుండా వెళ్ళిన వాలంటీర్స్ జాగ్రత్తగా బిడ్డలు మీ కంట్రోల్లో అదుపులో ఉంచుకోండి. పైన డోర్ బోల్ట్ వేసేయండి. లోపల బిడ్డలు వారికి కావలసిన ఆత్మీయ కథలు మరి వాక్యము బోధించుటకు వాలంటీర్స్ కావాలి. దయచేసి గమనించి వెళ్ళవలసిందిగా మనవి చేస్తున్నాం. మౌనంగా బిడ్డలందరూ కూడా దయచేసి పైన ఉన్న ప్రేయర్ హాల్కు వెళ్ళి అక్కడ మీ యొక్క వాలంటీర్స్తో మీరు ఉండవలసిందిగా మనవి. వాక్యానికి వెళ్ళే ముందు మనము గడిచిన వారము మనము నేర్చుకున్న వాక్యాంశము జ్ఞాపకం ఉందండి. లాస్ట్ కనికరము గల ప్రధాన యాజకుడు కదండి. ఈరోజు చక్కగా బల్ల వాక్యంలో కూడా ఆ మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. కనికరము గల ప్రధాన యాజకుని యొక్క ఆశ ఏంటి, ఆయన కోరిక ఏంటి, ద డిజైర్ ఆఫ్ అవర్ హై ప్రీస్ట్. జాగ్రత్తగా మనం వాక్యం మనం ఆలకిద్దాం. బయట కూర్చునేవారు ముందర కార్పెట్స్ వేస్తుందండి, చైర్స్లో కూడా ప్లేస్ ఉంది. దయచేసి వీలైన వారు మీరు ముందు కార్పెట్స్లో లేక చైర్స్లో కూర్చోండి. వాక్యంలోనికి వెళ్ళే ముందు ఒక చిన్న మాట ప్రార్థన. మనం పోయిన వారం నేర్చుకున్న అంశము మనము ఈరోజు ముగించుకుందాం. తలలో ఉంచుకొని ప్రార్థనతో దేవాలతో మాట్లాడు. ప్రభు మమ్మల్ని బలపరచండి అయ్యా అని మనం దేవుని వేడుకునే సమయం ఇది. ప్రార్థన. మహాపరిశుద్ధమైన మహాప్రియమైన పరలోకపు తండ్రి, కృపగల మా యేసయ్య, పరిశుద్ధాత్మదేవ, మంచి సమయం మాకు దయచేస్తున్నారయ్యా. కనికరం గల ప్రధాన యాజకుడా మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దినమందు ఇంతవరకు ప్రభా చక్కగా మాతో మీరు మాట్లాడినారయ్యా. వాక్యం ద్వారా ప్రభా అనేకమైన తండ్రి ప్రభా హెచ్చరికల ద్వారా ప్రభా ఆరాధన ద్వారా ప్రభా మీ నామ మహింపరుచుకున్నారు. ఈ దినమందు కూడా ప్రభా ఈ సమయం మందు కూడా ప్రభా మీరు స్పష్టంగా సూటిగా మాతో మీరు మాట్లాడమని వేడుకొంచున్నాం. ప్రతి హృదయం మీరు తెరవండి అయ్యా. వినగలిగే చెవిని, గ్రహించగలిగే మనసును మీరు మాకు దయచేయండి అయ్యా. ఏ ఒక్కరు వచ్చిన స్థితిలో తిరిగి వెళ్ళకుండా నూతన పరిచయమని వేడుకొంచున్నాం. నూతనమైన బలముతో, నూతనమైన శక్తితో ప్రభా, నూతనమైన తండ్రి అయ్యా మీ కృప నీ బిడ్డలకు అనుగ్రహించి మీ ఆత్మాభిషేకంతో ప్రభా నీ వాక్యము వినుటకు, అంగీకరించుటకు, వాక్యాన్ని గైకొంటకు ప్రభా, ఆ రీతిగా ప్రభా మీ స్వరూపములోనికి ప్రభా మార్చబట్టకు, పరలోక రాజ వారసులగుట కృప దయచేయమని, రక్షణ పొందని వారు రక్షణ పొందిన కృప దయచేయమని, అనేక బంధకాలు ఉన్న వారికి విడుదల, స్వస్థత, రక్షణ మీరు అనుగ్రహించమని, సాతానందకర చీకటిని లయపరిచి గతించి పారుదలమని మీ కృపకు మమ్మల్ని సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామంలో వేడుకొనుచు ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. మార్కు సువార్త 8వ అధ్యాయము ఒకసారి మనం వాక్యంలో జ్ఞాపకం చేసుకుందాం. మార్కు సువార్త 8వ అధ్యాయము మొదటి 3 వచనాలు సహాయం చేయండి. లేనందున యేసు తన శిష్యులను తన యొద్దకు పిలిచి, జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు, వారికి తిననేమియూ లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను. నేను వారిని ఉపవాసముతో తమ ఇండ్లకు పంపివేసిన ఎడల మార్గములో మూర్ఛపోవుదురు. వారిలో కొందరు దూరం నుండి వచ్చి ఉన్నారని వారితో చెప్పాను. ఆమేన్, ఆమేన్. ఇక్కడ మనం వాక్యంలో గమనిస్తుంటే చూడండి, బహు జన సమూహములు యేసయ్య యొద్దకు మరి అరణ్యంలో వారందరూ కూడా ఆయన వాక్యము వినుటకు వారు వచ్చారు. వచ్చి మరి అనేకమైన దినములు, 3 దినముల కన్నా పైగా వారు ఉన్నారు. వారి దగ్గర ఉన్న వారి ఆహారం అంతా కూడా అయిపోయింది. అయితే వారు తమ ఇంటికి వెళ్ళే సమయము ఆసనమైంది. ఆ సమయంలో యేసయ్య ఆయన తన
శిష్యులతో చెప్పే మాట ఏంటంటే, అయ్యా ఈ ప్రజలు ఈ రీతిగా వీరిని తమ గృహాలకు పంపిస్తే వారు ఉపవాసంతో ఆకలితో వారు మూర్చిపోయి వారు దారిలో అలసిపోతారు. కాబట్టి వీరికి ఏదో ఒక కార్యం చేయాలి, వీరిని తృప్తిపరిచి పంపించాలి అని ఆయన ఆశ వారు శిష్యులతో పంచుకున్నప్పుడు మనం వాక్యంలో గమనిస్తాం కదండి. వారిపై ఆయన కనికరపడినాడు. ప్రియ దేవుని సంగమా, ఈరోజు మన కనికరము గల ప్రధాన యాజకుడు, ఈరోజు మన పరిస్థితులు, మన సమస్యలు, ఈరోజు ఏ రీతిగా మనం కూర్చున్నాం, మన ఆందోళనలు, మన మైండ్లో బ్యాక్ ఎండ్ జరుగుతున్న ప్రాసెసింగ్ కదండి. చాలామంది ముందుకు మనం బాగానే కూర్చొని వాక్యం వింటున్నాం, కానీ బ్రెయిన్ కెన్ డూ మల్టిపుల్ థింగ్స్. వెనుక ప్రాసెసింగ్ అవుతూ ఉంటుంది. అయ్యో ఇంట్లో పరిస్థితి ఇలా ఉంది, ఆఫీస్లో ఈ రీతిగా క్రిటికల్గా ఉంది, అప్పుల సమస్యలు ఉన్నాయి, ఇంకా అనారోగ్య పరిస్థితులు ఉన్నాయి, ఇంకా బిడ్డల వారి విషయంలో, మరి లేకుంటే తల్లిదండ్రులు, మరి భార్య భర్త విషయంలో, మరి ఇంకా అనేక సమస్యలతో ఇక్కడ మనం కూర్చొని ఉన్నాం అనారోగ్య పరిస్థితుల్లో. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, కనికరము గల ప్రధాన యాజకుడు మీ ప్రతి సమస్యను, మన ప్రతి ఆందోళనను, మన ప్రతి బాధను, మన ప్రతి కన్నిటిని, దుఃఖాన్ని, అప్పుల సమస్యను, ఆర్థిక ఇబ్బందులు, అది ఏదైనా కానీ ఆయన మీ కొరకు, నా కొరకు ఈరోజు కనికరపడుచున్నాడు. హల్లెలూయా. కనికరముతో ఆయన చూస్తున్నాడు. కనికరమును కదండి వాక్యంలో మహా కనికరము గల దేవుడు అని వాక్యం సెలవిస్తుంది. ఆయన తన బిడ్డలపై కనికరం చూపే దేవుడు. అయితే ఇక్కడ మనము ఈ పరిస్థితిలో మనం గమనిస్తే, పోయిన వారం మనం నేర్చుకున్న అంశంలో ముగింపు ఏంటంటే, గనుక ఇవన్నీ ఆయన మనవలే, ఆయన సంపూర్ణ మానవుడిగా, 100% మానవునిగా మనవలే కన్నీరు, దుఃఖము, ఆకలి, శోధన, బాధలు, వ్యతిరేకత, దూషణ అన్నీ ఆయన మనవలే అనుభవించాడు. కానీ పాపము లేని వాడిగా ఆయన ఉన్నాడు. కాబట్టి మన వాక్యంలో హెబ్రీలకు 4:15 నుంచి గమనిస్తే, గనుక మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపం లేనివాడిగా ఉండెను. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదుము. ఆమేన్, ఆమేన్. గనుక ఇవన్నీ ఆయన మన పక్షాన అనుభవించాడు. మన ప్రధాన యాజకుడు మన కొరకు తండ్రి యొక్క కుడిపార్శ్వమున ఆయన ఉన్నాడు. కాబట్టి మనము సమయోచితమైన సహాయము పొందినట్టు, కృప పొందుకొంటకు ఆయన యొక్క కరుణాపీఠము, కృపాశ్రము చేరుకోవాలి అని వాక్యం మనకు బోధిస్తుంది. ఈ యొక్క కాంటెక్స్ట్, ఈ సన్నివేశంలో మనం గమనిస్తుంటే ఆయన ప్రతిదీ ఎరిగినవాడు, మన ప్రతి సమస్య ఆయన ఎరిగినవాడు. ఇక్కడ చూస్తుంటే వారు ఎన్ని దినములు యేసయ్యతో ఉన్నారు, వారు ఎంత దూరం నుంచి వచ్చారు, వారు ఆకలితో ఉన్నారా కదండి. ఆకలి అంటే చాలామంది కేవలము కదండి శారీరక ఆకలి అనుకుంటాం. ఇంకా ఎన్నో విధములైన సమస్యలతో, ఆకలితో అలమటిస్తూ బాధపడుచున్నారా? వారు ఉపవాసంతో వారిని పంపివేస్తే వారి పరిస్థితి ఏంటిది అని మన ప్రతి పరిస్థితి ఎరిగిన దేవుడు ఈరోజు చెప్పే మాట ఏంటంటే, కనికరం గల ప్రధాన యాజకుడు ఆయన కృపాసనం యొద్దకు మనము చేరుకోవాలి. ఆయన ఎవరిని కాదనవాడు కాడు, ఎవరిని తృణీకరించేవాడు కానే కాదు. ప్రతి ఒక్కరిని ఆయన ఆదరించి హక్కున చేర్చుకునేవాడు. ఇక్కడ సమస్య మనం గమనిస్తూ ఉంటే దాదాపు 4,000 మంది ఉన్నారండి. 4,000 మంది జనము ఉన్నారు. వారికి ఆహారం కావాలి, అరణ్యము, వారి దగ్గర ఏమీ లేదు కదా, వంట చేయటకు సామాగ్రి లేదు. పట్టణానికి వెళ్ళి వారికి రొట్టెలు తేవాలి అంటే చాలా దూరము. వెళ్ళినా మనము 200 దేనారములతో రొట్టెలు కొన్నా ఇంతమందికి ఎక్కడికి చాలా సమస్య అది. అక్కడ ఆ సమస్యతో ఉన్నప్పుడు శిష్యులు అనుకుంటున్నారు, ఎట్లా చేయాలి మనము? యేసయ్యనేమో వారికి ఏదో ఒకటి చేయండి, వారిని ఖాళీగా గృహానికి పంపించకండి, డూ సంథింగ్ ఫర్ దెమ్. ప్రభువా మా దగ్గర ఏది కదా ఏమీ లేదు, వారిని ఏ రీతిగా మేము ఆహారం పెట్టాలి, తృప్తి కదా ఏ రీతిగా తృప్తిపరచాలి అన్నప్పుడు ఇక్కడ యేసయ్య అడిగే ఆ ప్రశ్న ఏంటంటే, మీ చేతిలో మీ యొద్ద ఏమున్నది? చూడండి, అక్కడ మనం నెక్స్ట్ వర్స్లో గమనిస్తుంటాం. 8వ అధ్యాయము. అందుకు ఆయన శిష్యులు ఈ అరణ్య ప్రదేశంలో ఒకడెక్కడ నుండి రొట్టెలు తెచ్చి వీరిని తృప్తిపరచగలడని ఆయన అడిగిరి.
ఆయన మీ వద్ద ఎన్ని రొట్టెలున్నవని వారిని అడగగా వారు 7 అనిరి. అప్పుడు ఆయన నేల మీద కూర్చున్నాడని జనులకు ఆజ్ఞాపించి, చాలమ్మా. అక్కడ చూస్తుంటే మీ యొద్ద ఏమున్నది, ఎన్ని కదండి రొట్టెలు ఎన్ని ఉన్నాయి అంటే 7 ఉన్నాయి అయ్యా. 4,000 మందికి 7 రొట్టెలు సాధ్యమా? ఎన్ని ముక్కలు చేసినా, ముక్కల్లో ఎన్ని తునకలు చేసినా 7కి కాని పరిస్థితి. కానీ దేవుడు ఈరోజు జీవంగల దేవుడు మనతో మాట్లాడే మాట, మన సమస్యలతో, మన కష్టాలతో, మన ఆశలతో, లేక మనం పడే ఇబ్బందులతో ఆయన కృపాసనం చేరుకున్నప్పుడు ఆయన అడిగే ప్రశ్న కదండి, నేను ఏదో మీకు ఆశ్చర్యం అద్భుతం చేయను, లేక ఏదో కదండి తలక్రిందులు చేయను, బట్ మీ దగ్గర ఏమున్నది? వాట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్? మీ చేతిలో ఏమున్నది కదండి. ఆయన అడిగే మాట, నీ చేతిలో ఏమున్నది కదా. మోషేతో ఆయన కదా అంటా ఉన్నాడు, మోషే నువ్వు వెళ్ళి ఇశ్రాయేలును దాదాపు 20 లక్షల మందిని నువ్వు ఐగుప్తు బానిసత్వం చెర అక్కడి నుంచి బయటికి తీసుకొని రా. ప్రభువా వారు నన్ను నమ్మరు, నేను ఏ పాటి వాడిని, నేను వారిని ఎట్లా తీసుకెళ్తాను? హౌ కెన్ ఐ బ్రింగ్ దెమ్ అవుట్? ఫరో నా మాట వింటాడా అని ఎన్నో సాకులు చెప్తా ఉన్నప్పుడు, మోషే నీ చేతిలో ఏమున్నదయ్యా? చూడండి ఒకసారి నిర్గమకాండము 4వ అధ్యాయం ఒక్కసారి చూసుకుందాం త్వరగా. 4వ అధ్యాయం మొదటి వచనం నుంచి చూసుకుందాం. అందుకు మోషే, చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందురు అని ఉత్తరమియ్యగా, యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతనిని అడిగాను. ఆమేన్. నెక్స్ట్ వర్స్. అందుకతడు కర్ర అనెను. అప్పుడు ఆయన నేలను దాని పడవేయమనెను. అతడు దాని నేల పడవేయగానే అది పామాయెను. అప్పుడు యెహోవా, నీ చెయ్యి చాపి దాని తోక పట్టుకొనమనగా అతడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకొనగానే అది అతని చేతిలో కర్ర ఆయెను. ఆమేన్. చూడండి, మోషే నీ చేతిలో ఏమున్నదయ్యా? ప్రభువా నా చేతిలో కర్ర ఉన్నది. ఏం చేయగలడమ్మా కర్రతో ఏం చేస్తాడు? 20 లక్షల మంది జనము ఇశ్రాయేలు. ఫరో ఆ రోజుల్లో గమనిస్తే, ఫరో అనగా ఐగుప్తు రాజ్యం ప్రపంచాన్ని ఏలే ఆ యొక్క రాజ్యం. మళ్ళీ ఫరో ఎంపరర్ అనగా చక్రవర్తి, సర్వలోక అధిపతి ఫరో. ఆయన ముందు నిలబడి ఏం చేయాలి ఈ కర్రతో అన్నప్పుడు, నీ చేతిలో ఉన్న కర్ర చాలయ్యా. ఆ కర్రను కింద అది పాము అవుతుంది. కింద వేయంగానే అది పాము అయింది. పరిగెట్టాడు అక్కడ నుంచి. మళ్ళీ మోషే వెళ్ళి ఆ తోక పట్టుకో, అది కర్ర అవుతుంది. ప్రియ దేవుని సంగమా, మోషే దేవుని ప్రజలను ఆయన ఎంతో ఘనముగా విడిపించాడు. మరి తర్వాత మోషే ఇంకా ఎన్నో సాకులు కదండి, ఎన్నో సాకులు ఆయన చెప్పాడు. మనము ఇంకా కింద మనము గమనిస్తుంటే 10వ వచనం 10th వర్స్ చూడమా. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండైనను నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యం గలవాడనని యెహోవాతో చెప్పగా. ఆమేన్. చూడండి, అక్కడ మోషే ఇంకా సాకులు కదండి. నా చేతిలో కర్ర మాత్రమే ఉందయ్యా, నా చేతిలో ఖడ్గము లేదు, లేక ఇంకా అణుబాంబు లేదు, ఏమీ లేదు, ఎట్లా నేను వారిని విడిపించాలి అన్నప్పుడు ఆ సూచక్రియ చూపించాడు. ఇంకా మోషే అనుమానం, ప్రభువా నేను మాట్లాడలేను, ఇటువంటి కార్యాలు ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు, నా వల్ల కాదు, ఇంతకు మునుపైన నీ దాసుడు మాట్లాడలో నేర్పరి కానే కాడు, మాట్లాడటకు ఇటువంటి పరిస్థితులు చేయుటకు ఫరో ముందు నిలబడ్డకు నాకు యోగ్యత లేదయ్యా, నోటి మాంద్యము గలవాడనయ్యా, నాలుక మాంద్యము గలవాడను తండ్రి, నా వల్ల కాదని ఎన్నో సాకులు చెప్తా ఉన్నాడు మోషే. అప్పుడు దేవుడు చెప్పిన మాట మనం ఇక్కడ వాక్యంలో గమనిస్తే చూడండి, మోషే మనము యెహోవా 11th వర్షమా చదవండి. మానవునకు నోరిచ్చిన వాడు ఎవడు? మూగవానినే గాని, చెవిటివానినే గాని, దృష్టగలవానినే గాని, గ్రుడ్డివానినే గాని పుట్టించువాడెవడు? యెహోవానైన నేనే గదా. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడయుండి ఏమి పలకవలసినదో నీకు బోధించదనని అతనితో చెప్పాను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం గమనిస్తుంటే మోషే వెళ్ళి ప్రభువా, నాకు నోటి మాంద్యం ఉంది, నాలుక మాంద్యం ఉంది, నాకు బలము లేదు, శక్తి లేదు, నేను మాట్లాడుకున్న వల్ల కాదయ్యా. పరిస్థితి అక్కడ శ్రమ ఉంది, సమస్య ఉంది. దేవుడు మనం జాగ్రత్తగా వాక్యంలో గమనిస్తే, మోషే మానవునికి నోరిచ్చింది ఎవరు? మూగవాణ్ణి చెవిటివాణ్ణి చేసింది, గుడ్డివాణ్ణి చేసింది ఎవరు? మోషే. నేనే కదా. ఈ బలహీనత
నేను అలౌ చేయకుండా నీకు వచ్చిందా అని. కానీ నీవు వెళ్ళుము, నేను నీకు తోడై ఉండేదను. మోషేను యేసయ్య స్వస్థపరిచిండా? చెప్పాలి. ఇక్కడ ఈ వాక్య భాగం ప్రకారము దేవుడు నోటి మాంద్యము నాలుక మధ్యం తీసాడా? తీయలేదు. కానీ ఏం చెప్పాడు? మూగవారిని, చెవిటివాడిని, గుడ్డివారిని ఎవరు కలుగజేస్తారు? మోషే, నేనే కదా. కాబట్టి నీవు వెళ్ళుము, నేను నీకు తోడై ఉన్నాను. చూడండి, దేవుని వాక్యం సెలవిస్తుంది, మోషే ధైర్యంగా వెళ్ళాడు, నేను నీ నోటికి తోడుగా ఉన్నాను. చూడండి, దేవుడు అన్ని పరిస్థితుల్లో మన పరిస్థితులు తారుమారు చేసి కదండి, చదువు సాధారణంగా మనకు వస్తే ఒకవేళ సడన్గా తారుమారు చేయడు, ఐఐటి ఇచ్చి మనకి ఏదో కదండి. బట్ గాడ్ విల్ వర్క్ త్రూ వాట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్. మన చేతిలో ఏది ఉంది, దేవుడు దాని ద్వారానే గొప్ప కార్యాలు దేవుడు చేయగలడు. మోషేను నాలుకను స్వస్థపరిచిన గొప్ప, ఆయనను ప్రీచర్గా దేవుడు చేయలే, గొప్ప వాక్ శక్తి దేవుడు మోషేకి ఇవ్వలేదు. కానీ ఆయన చెప్పిన మాట ఏంటంటే, మోషే నీవు వెళ్ళుము, నా కృప నీకు తోడై ఉంటుంది. తోడై ఉందా లేదా అండి? ఫరోను గడగడలా ఆడించాడు మోషే. అక్కడ ఐగుప్తుకు రారాజు ఫరో కాదు, మోషే అయిపోయాడు. మోషే చెప్పింది ఐగుప్తు రాజ్యంలో జరుగుతూ ఉంది. మోషే ఎస్ అంటే ఎస్, తెగులు రావాలి, ఆగిపోవాలంటే ఆగిపోవాలి, చీకటి అంటే చీకటి, వెలుగు అంటే వెలుగు, రక్తం అంటే రక్తము. అక్కడ మోషే కదండి, దేవుడు ఫరోకు ప్రభువుగా మోషే నియమించాడు. కానీ నోటి మాంద్యము స్వస్థపరచలేదు, నాలుక మాంద్యము స్వస్థపరచలేదు. నా కృప నీకు చాలుడు మోషే. ఎప్పుడు బలహీనుడవో అప్పుడే నీవు బలవంతుడవు. డోంట్ ఎక్స్పెక్ట్ గాడ్ టు చేంజ్ ఎవ్రీథింగ్. దేవుడు ఏదో ఆశ్చర్యం అద్భుతం చేస్తాడని అంతవరకు ఆగి ఉండేది అవసరం లేదు. దేవుడు నాకు స్కిల్ ఇస్తాడు, దేవుడు నాకు ఇంగ్లీష్ బాగా నేర్పిస్తాడు, నాకు ఐఐటి ఇంకా ఏదో పూర్తి చేయించాక ఉద్యోగంలో పెడతాడు. నీ చేతిలో ఏముంది మోషే? నీ చేతిలో ఏముంది? ఈరోజు నీ చేతిలో ఏముందో దేవుడికి సమర్పిస్తే దేవుడు దాన్ని దీవించుటకు, ఆశ్చర్యంగా ఆయన వాడుకుంటకు సమర్థుడు దేవుడు. ఆ చేతికర్ర ప్రాణం లేని, జీవం లేని చేతికర్ర. కానీ మోషే ఎంత ఘనంగా దేవుడు వాడుకుంటే, ఆ కర్ర చాపినప్పుడు ఏమైందండి? సముద్రము కదా, ఎర్ర సముద్రం 2 పాయాలుగా మారిపోయింది, ఆరిన కదా ఆ నేలగా మారిపోయింది. ఆ కర్రతో బండను కొట్టినప్పుడు ఏమైంది? కానీ విని ఎరగని సంగతులు. నీ చేతిలో ఉన్న కొంచెము, నీ చేతిలో ఉన్న ఆ సామాన్యమైనది దేవుడు అత్యధికంగా మార్చుటకు శక్తి గలవాడు. దోర్కా, తబిత కదండి, ఎవరు లేరు, అనాథ ఆమె. ప్రభువా నాకు ఆశ ఉంది, ఏదో ఒకటి చేయాలి, నీ సేవ చేయాలి అన్నప్పుడు ఏముందమ్మా నీ చేతిలో? కదమ్మా, ఏముందమ్మా? ఒక సూది ఉంది, ఒక దారం ఉంది, ఏం లేదు, సూది దారం ఉంది. ఆమె చేసే పని అంతా ఏంటంటే, బీదవారు, విధవరారు కదా, విధవరాండు, అనాథులు, వారి డ్రెస్సెస్ రిపేర్ చేసేది. కొత్త బట్టలు కాదండి, ఉన్న వస్తువులు రిపేర్ చేసి వారికి ఇచ్చేది. నీ చేతిలో ఏముందమ్మా? దారము, సోది. ఆమె చనిపోయినప్పుడు విధవరాలు అందరూ వచ్చి యేసయ్య దగ్గర ఏడుస్తున్నారు. యేసయ్య చూడు, ఈ వస్త్రములు ఈమెను బాగు చేసింది, ఈమెనే ఇచ్చింది, ఈమెనే చేసింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ కూడా వాళ్ళ దగ్గర ఉన్నది 7 మాత్రమే, 7 రొట్టెలు మాత్రమే ఉన్నాయి. చాలా కొంచెం, అది 4000 మందికి ఎక్కడి కాదు. ఈరోజు మన తలాంతులు, మన శక్తి, మన బలము, మన జ్ఞానము దేనికి పనికిరాదు. దేనిలో ఏది కూడా ఉపయోగకరంగా లేదు. కానీ ఇక్కడ దేవుడి మాట మనం వాక్యంలో గమనిస్తుంటే, ఆ 7 కదా, మీ వద్ద ఏమున్నాయ్యా అంటే, ఇది మాత్రమే ఉంది ప్రభు అని చెప్పి 7 రొట్టెలు కదా వాళ్ళు తీసుకొని ఆయన చేతిలో పెట్టారు. ఎప్పుడైతే ఆ 7 రొట్టెలు యేసయ్య చేతిలో పెట్టారో, ఆశ్చర్యము, ఆయన వాటిని తీసుకొని తన చేతిలో పట్టుకున్నాడు. చేతిలో పట్టుకొని కదండి, ముందు ఆయన ఆజ్ఞాపించారు, అందరినీ కూర్చోబెట్టండి, పంక్తులుగా కూర్చోబెట్టండి. చేతిలో పట్టుకొని ముందుగా కృతజ్ఞత చెల్లించాడు. ఈరోజు ఎప్పుడైతే మన బలహీనతలు, మన జీవితాలు, మన యొక్క దీనమైన పరిస్థితులు, మన సమస్యలు, ఆటంకాలు, ఇబ్బందులు, శ్రమలు, కన్నీరు ఏది ఉన్నను యేసయ్య ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ చేతిలో ఏమున్నది? నీ గొప్ప తలాంతు లేకపోవచ్చు, గొప్ప ఎడ్యుకేషన్ నీకు లేకపోవచ్చు, గొప్ప టాలెంట్స్ లేకపోవచ్చు,
లేక గొప్ప జ్ఞాపశక్తి జ్ఞానము లేకపోవచ్చు, కానీ నీ చేతిలో ఏమున్నది? వచ్చి నా చేతిలో పెడతావా? యేసయ్య దాన్ని తీసుకొని ఇక్కడ కృతజ్ఞతాస్తులు చెల్లించి పట్టుకొని ఆయన చేసిన పని ఏందమ్మా, దాన్ని విరిచినాడు. చూడ ప్రియ దేవుని సంగమా, దేవుని చేతిలో ఎప్పుడైతే మనము మన పరిస్థితులు, మన జీవితం ఆయన చేతిలో పెడతామో, మన ప్రతి సమస్య ఆయన చేతిలో పెడతామో, ప్రభువా నా పరిస్థితి ఇంతే అయ్యా, నేను బలహీనుని ప్రభువా, నా వల్ల ఏమి కాదు నాయనా, నేను ఏమి చేయలేనయ్యా, నీ జీవితం నాకు ఇచ్చేసి నా చేతిలో పెట్టు నీ పరిస్థితిని. దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించాలి అంటే దేవుడు ముందు విరవాలి కదండి. ఆ రొట్టెను విరిచినప్పుడు ఆ 7 రొట్టెలు 7 ఉంటే 7 మంది కదా అన్న ఎక్కువ తినలేరు, కానీ ఆయన వాటిని విరిచాడు. ఏం చేస్తాడండి? ముక్కలు ముక్కలుగా విరిచాడు. గాడ్ విల్ బ్రేక్ యూ. దేవుడు నిన్ను ఘనపరచాలి అంటే, దేవుడు నిన్ను ఆయన వాడుకోవాలి అంటే, దేవుని జీవితాన్ని అనేకులకు ఆశీర్వాదంగా, దీవెనకరంగా, మేలుకరంగా చేయాలి అంటే గాడ్ విల్ బ్రేక్ యూ. గాడ్ విల్ బ్రేక్ యూ ఇంటూ మైన్యూట్ పీసెస్. దేవుడు నేను ఇంకా నీ యొక్క రొట్టె స్వరూపము కోల్పోతావు. అంతకుముందు అనుకోవచ్చు, ఇది నా స్టేటస్, ఇది నా ఘనత, ఇది నా ఆధిక్యత, లేక ఇది నా హోదా, హుందా, డాబు ఎంతో ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆ రొట్టెగానే మిగిలిపోతే వ్యర్థము. దేవుని చేతిలో పెట్టినప్పుడు ఆయన దాన్ని విరుస్తాడు చిన్న చిన్న ముక్కలుగా. యూ విల్ లూజ్ యువర్ షేప్. మన రూపం అంతా కూడా కోల్పోతామేమో, లేక మన హోదా, మనం, నేను, నాది అనుకున్న అంతా కూడా ఆయన చేతిలో పెట్టినప్పుడు వి థింక్ అంతా కూడా దేవుడు కదండి, హీ విల్ బ్రేక్ ఇట్. దేవుడు విరుస్తాడు అంతా కూడా. ఆ విరిచే సమయంలో బాధ ఉండొచ్చు, నొప్పి ఉండొచ్చు, మన కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చేస్తాం మనం. దేవుడి చేతిలో పడినప్పుడు, ఆయన చేతిలో దేవుడు ఒక వ్యక్తిని దేవుడు దీవించాలి అన్నప్పుడు, ఒక వ్యక్తిని దేవుడు అధికంగా ఆశీర్వదించాలి అన్నప్పుడు, అనేకులకు దీవెనకరంగా మార్చాలి కదా అన్నప్పుడు ఆయన ముందు మనల్ని తన చేతిలో తీసుకుంటాడు. కృతజ్ఞతతో ఆయన దాన్ని విరుస్తాడు. గాడ్ విల్ స్టార్ట్ వర్కింగ్ ఇన్ యూ. దేవుడు పని ప్రారంభిస్తాడు. ఆయన పని ప్రారంభించే సమయంలో చాలా నొప్పి, బాధ కదండి, చాలా ప్రభువా ఏంటిది ఈ సమస్యలు, ఈ బాధ ఏంటిది, కానీ గాడ్ నోస్ ద ఎండ్ ఫ్రమ్ ద బిగినింగ్. అంటే ఆదిలోనే ఆయనకు అంతమేంటో తెలుసు దేవునికి. ఇక్కడ మనం గమనిస్తుంటే ఆ రీతిగా 7 రొట్టెలు తీసుకుని అయినా వాటిని విరిచాడు. వాటిని విరిచి మనము గమనిస్తే వాటిని వడ్డించాడని చెప్పి శిష్యులకు ఇచ్చినప్పుడు అవి వాళ్ళు వడ్డించాడు. ఆ 7 రొట్టెలు ఆ ముక్కలు చేసి 4,000 కదండి, 4,000 పీపుల్ తృప్తిగా వాళ్ళు భోంచేశారు. తృప్తిగా వాళ్ళు ఎవ్రీబడి విల్ బీ సాటిస్ఫైడ్. ఈరోజు ప్రశ్న ఏంటంటే, దేవుని చేతిలోకి నువ్వు వెళ్ళుటకు ఇష్టపడుతున్నావా? ప్రధాన యాజకుని ఆయన కోరిక ఏంటంటే, ఆయన చేతిలో ఉండాలి, ఆయన చేతిలోనికి వెళ్ళాలి. బలవంతంగా దేవుడు ఎవరిని తన చేతిలో ఆయన తీసుకురండి. దేవుడు అన్ని మనకు బోధిస్తాడు, అన్ని చూపిస్తాడు, వాక్య ద్వారా సమస్తం మాట్లాడుతానే. బలవంతంగా ఎవరిని అయినా లాక్కోడు. ఆయన లాగి వారిని తన చేతిలోకి తీసుకోడు. బట్ గాడ్ గివెన్ us విల్, మనకు ఫ్రీ విల్ ఇచ్చాడు. అనగా మనము మంచి, ఇంకా మంచి చెడు, ఇది ఆశీర్వాదము, జీవము, మేలు మనం ఎన్నుకుంటకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు. దేవుడు మనుషుల్ని ఒక రోబోగా చేయలేదండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇచ్చి రోబోగా చేయలేదు. కానీ మనం ఎన్నుకుంటకు, దేవుణ్ణి ఎన్నుకొని ఆయన మార్గంలో నడుచుటకు, ఆయన చేతిలో ఒదిగి కదా మనంతకు మనమే సమర్పించుటకు ఆయన ఆశిస్తున్నాడు. దేవుని చేతిలో ఎప్పుడైతే వెళ్తామో, నిజమే ప్రభువా నీ సేవ చేయాలయ్యా, నీ సేవ చేయటకు ఆశ ఉంది, లేక మేము ప్రభువా ఈ యొక్క కార్యం చేయటకు ప్రభువా, లేక అనేకులకు దీవెనగా ఆశీర్వాదంగా ఉండటకు ఆశ ఉంది ప్రభువా, ఈ యొక్క కంపాషన్ మినిస్ట్రీలో ఉండటకు, లేక సువార్త చేయటకు, సండే స్కూల్ పరిచయం చేయటకు, ఇంకా నానా విధములైన అవసరత అక్కర ఉన్న ఆ పరిస్థితిలో వాడబడటకు ఆశ ఉంది. నా కుటుంబానికి ఒక దీవెనగా ఉండటకు ఆశ ఉందయ్యా.
దేవుని చేతిలో వదుకుటకు, ఆయన చేతిలో ఉంటకు నీకు ఆశ ఉందా? కదండి, దేవుడు గాడ్ విల్ స్టార్ట్ బ్రేకింగ్ యూ. దేవుడు నలగొడతాడు, దేవుడు విరగొడతాడు. కానీ అంతము అక్కడ మనకు ఆ సమయంలో బాధకరంగా ఉంటుంది, కానీ దట్ ఎండ్ ఈజ్ వెరీ బ్లెస్డ్. కదండి, 4,000 మంది తృప్తిగా భోంచేశారు. అనేకులకు దీవెనగా, ఆశీర్వాదంగా, మేలుగా దేవుడు చేయటకు ఆయన నన్ను ఆయన ఎన్నుకున్నాడు. దేవుడు కోరేది ఈరోజు మన జీవితము లేక మన చేతిలో ఉన్నది, మన ఉన్న స్థితిలో యాజ్ ఇట్ ఈస్గా. ఒక పాట ఉంది కదండి, ఉన్న పాటున వచ్చున్నాను దేవా నీ సన్నిధానంకు. ఉన్న పాటున దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనం సమర్పించుకుంటామో, దేవుడు ఘనమైన పాత్రగా ఆయన వాడుకుంటకు, మరి అనేకులకు మేలుగా ఆయన వాడుకుంటకు ఇష్టపడుతున్నాడు. గమనించాలి, నేను ఈ వాక్యము ధ్యానిస్తున్న సమయంలో ఆయన చెప్పిన మాట ఏంటంటే, దేవుడు మనకిచ్చిన సమస్తం కూడా, మనకిచ్చిన సమయం కావచ్చు, లేక మనకు ఉద్యోగాలు, మనకు తలాంతులు, ఆస్తిపాస్తులు, బిడ్డలు, మనము దేవుని చేతిలో ఏవైతే పెడతామో దేవుడు వాటిని విరిచి, వాటిని ఆశీర్వదించి అనేకులకు మేలుగా చేస్తాడు. దేవుని చేతిలో పెట్టే సమస్తము దేవుడు దీవిస్తాడు. ఆయన చేతిలో ఏదైతే మనం అర్పిస్తున్నామో అదంతా గాడ్ విల్ మల్టిప్లై. దేవుడు ఎంతో ఘనముగా దీవిస్తాడు. కానీ ఆయన చేతిలో పెట్టంది ఏది కూడా మనకు దీవెనకరంగా ఉండదండి. దట్ విల్ బి కరప్టెడ్, అనగా క్షయమైపోతుంది. దేవుని చేతిలో లేనిది, దేవునికి సమర్పించింది అది ఏదైనా కానీ, మన ఆస్తిపాస్తులు కానీ, మన బిడ్డలు కానీ, ఉద్యోగాలు కానీ, దేవుని చిత్తానికి బయట ఉన్నది ఏది కూడా మనకు దీవెనకరంగా ఉండదు. అది మనకు నష్టంగా, శాపాలుగా, లేక బాధగా, గుద్దిబండగానే ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. దేవుడు మనకిచ్చిన బిడ్డలు దేవుని చేతిలో పెడితే, దేవుని కొరకు సమర్పిస్తే, దేవా బిడ్డలు నా బిడ్డలు కాదయ్యా, నీ బిడ్డలు తండ్రి, నీ చేతిలో వారిని పెడుతున్నాయ్యా, వారిని నీవే ప్రభువా ఏ రీతిగా పెంచాలో నాకు నేర్పించండి తండ్రి, ఏ రీతిగా వారికి ప్రభువా మీ వాక్య జ్ఞానము నేర్పాలో. ఎంతో ప్రయాసపడతారు తల్లిదండ్రులు బిడ్డలకు ప్రాపర్ మంచి ఎడ్యుకేషన్, మంచి స్కిల్ సెట్, ఇంగ్లీష్ మాట్లాడాలి, ఇంకా అనేకమైన ఆ యొక్క పీరింగ్, అంటే ఇతరులు ఎలా ఉన్నారో అలా ఉండాలి అని. కానీ నా బిడ్డలు చిన్నప్పటి నుంచే దైవ భక్తి కలిగి ఉండాలి ప్రభువా, సమూయేలు వలె నీ స్వరము వినాలే అయ్యా. యవన కాలం అందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటివారు. బలవంతుని చేతిలోని బాణం వంటివారు. దేవుని కొరకు పెంచిన బిడ్డలు బలవంతుని చేతిలో, బలవంతుడైన యేసయ్య చేతిలో బాణములు వంటి వారు. గురి చూసి బాణము వేసినప్పుడు సరిగ్గా అపవాది కోట, ఆ గోడలు కూల్చుటకు సహాయపడతారు. అపవాది యొక్క కోటలు, వారి యొక్క తతంత్రములు కదా, వారి యొక్క సమస్తమైన మోసాలు, ఉరులు చీల్చివేయటకు సహాయపడతారు. ఒకవేళ నా బిడ్డలు నా ఇష్టానుసారంగా వారిని పెంచుతాను, లోక అనుకూలంగా, లోక పోకడ అనుకూలంగా నేను పెంచుతాను. లోకంలో ఉన్న ఈ యొక్క కదండి, ఈ యొక్క కాంపిటేటివ్నెస్, తర్వాత ఈ యొక్క స్పిరిట్ ఆఫ్ దిస్ వరల్డ్ గమనిస్తుంటే చాలా మోసకరం. చిన్నపిల్లలకి ఇప్పుడు ఏఐ అంతా కూడా నేర్పిస్తున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్పి, ఆటోమేషన్ అని చెప్పి. వీటి వెనుక మనం గమనిస్తూ ఉంటే దెర్ ఇస్ ద హ్యాండ్ ఆఫ్ సాటన్ కదండి. అపవాది ఎన్నో తంత్రములతో, ఎన్నో కుతంత్రములతో వాడు పన్నాగాలు చేస్తున్నాడు. దేవుని చేతిలో బిడ్డలు పెంచినప్పుడు గాడ్ నోస్ హౌ ఫార్ టు గో, ఎక్కడ దాకా వెళ్ళాలి, ఎక్కడ ఆగిపోవాలి. టెక్నాలజీ ఎంత అవసరమో టెక్నాలజీ అంతా మనుషుని పాడు చేస్తుంటుంది, మనుషుని నాశనం చేస్తుంది అండి. ఇప్పుడు టెక్నాలజీ వల్ల ఎన్నో కడుతున్నాము కదండి, ఎన్నో ఆటోమేషన్తో ఎన్నెన్నో చేస్తున్నాం. అదే ఆటోమేషన్తో ఒక చిన్న బటన్ కదా ప్రెస్ చేస్తే న్యూక్లియర్ వెపన్స్. ఇప్పుడు జరిగే యుద్ధాలు చూస్తుంటే ఎంత భయంకరమైనవండి, ఎంతమంది చనిపోతారు, ఎంత నాశనం. ఇప్పుడు జరిగే యుద్ధం కూడా ఆ న్యూక్లియర్ టెక్నాలజీ ఇరాన్లో ఉంది కాబట్టి, ఒకవేళ ఆ యొక్క ఇరాన్ లేక వారి హస్తాల్లో ఈ న్యూక్లియర్ వెపన్స్ వారు ఒకవేళ హమాస్కు, హిజ్బుల్లాకు ఇచ్చినప్పుడు ఉగ్రవాదులు వాటిని ఎట్లా ఉపయోగిస్తారో ఆ భయముతో ఇజ్రాయెల్ కానీ, ప్రపంచం కానీ, అక్కడ ట్రంప్ కానీ అంతా కూడా ధ్వంసం చేస్తున్నాడు. ఎందుకంటే
టెక్నాలజీ బాగుంది, బట్ ఇఫ్ ఇట్ ఈస్ యూస్డ్ పుట్ ఇన్ రాంగ్ హ్యాండ్స్, తప్పుడు చేతిలో ఉంటే అది కొన్ని వేల సంవత్సరాలు భూమి పాడైపోతుంటుంది. ఇప్పటికీ హిరోషిమా నాగసాకి అటామిక్ బాంబ్ వల్ల, న్యూక్లియర్ ఇంకా భయంకరమైనది. ఈరోజు గమనిస్తే బిడ్డలను దేవుని రాజ్యంలో దేవుని భయంతో పెంచినప్పుడు గాడ్ విల్ టీచ్ ద లిమిట్స్. ఎంతవరకు మనం టెక్నాలజీ వాడుకోవాలి. టెక్నాలజీకి మించింది కాదండి, దేవుని వాక్యమే ఆధారం. ఫైర్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ కదండి. మనకు నిప్పు మంట చాలా అవసరం. అది కిచెన్లో ఉన్నంత వరకే అవసరం. కిచెన్లో పొయ్యి దగ్గర మంట మంటనే అవసరము. ఆ మంట చాలా అవసరము, వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి అది తీసుకొని బెడ్రూమ్లో పెట్టేస్తే కాలిపోతుంది కదండి. జాగ్రత్త. అందుకే బలవంతుని చేతిలో బాణములు. ఆ బలవంతుడు ఎవరు? యేసయ్యనా, లేక లోకమా, లేక లోక ఆశలా, లేక సాతానుడా, అపవాదియా? ఎవరి చేతిలో పెడుతున్నాం? కాబట్టి ఇక్కడ వాక్యంలో మనం జాగ్రత్త. నీకు దేవుడిచ్చిన ఈవులు, దేవుడిచ్చిన ఆశీర్వాదము, దేవుడిచ్చిన నీ జీవితము దేవుని చేతిలో పెడితే దేవుడు దాన్ని దీవిస్తాడు, విరుస్తాడు, అనేకులకు ఆశీర్వాదంగా చేస్తాడు. ఒకవేళ మనము ఆయన చేతిలో పెట్టకుండా, లేక నాకు కంఫర్ట్ జోన్ కావాలి, నేను ఆయన చేత మనం డిసిప్లిన్ పొందకుండా ఉంటే కదండి, గద్దింపుకు లోబడివాడు ఆశీర్వాదం పడతాడు, గద్దింపుకు తల ఉంచువాడు దీవించబడతాడు. కాబట్టి ఆయన చేతిలో మనం ఒదుగుటకు దేవుడు ఆశపడతాడు. అనేకులకు దీవెనగా ఆశీర్వాదంగా చేయటకు ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి ఈరోజు వాక్యం సెలవిస్తుంది, డిసైడ్ యువర్ సెల్ఫ్. మనం ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ యొక్క సాదృశ్యంలో దేవుని చేతిలో మనం ఎప్పుడైతే పడతామో గాడ్ విల్ బ్లెస్సెస్. దేవుడు అధికంగా మనల్ని దీవించటకు, మరి సేవ కావాలయ్యా, సేవ చేస్తామయ్యా అన్నప్పుడు దేవుడు సేవ కదా ఆయన ఇవ్వలేదండి. నా జీవితంలో చెప్పగలము, మా కుటుంబ జీవితంలో సాక్ష్యం చెప్పగలము. సేవ కావాలి, చేస్తామయ్యా అన్నప్పుడు గాడ్ డెంట్ గివ్ us మినిస్ట్రీ ఇమీడియట్లీ. దాదాపు ఒక 8 years శ్రమల అనే కొలిమి, స్కూల్ ఆఫ్ సఫరింగ్, అనేక శ్రమల గుండా దేవుడు నడిపించాడు. అనేక అనుకోని శ్రమలు, బాధలు, ఇబ్బందులు, కఠిన బాధలు, కానీ అన్నిట్లో గాడ్ వాస్ ఫెయిత్ఫుల్. నమ్మకమైన ఆయన ఆ తండ్రి ఏ రీతిగా వెళ్ళాలో, ఏ రీతిగా షేప్ చేయాలో కదండి. శిల్పి చేతిలో శిల అంటాం కదా, చక్కగా ఎంత చెక్కాలో, ఎంత వేడి ఉండాలో. వేడి ఎక్కువైనా అది కష్టమే, వేడి తక్కువైనా సరిగా ఒదుగం. కాబట్టి కావలసినంత ప్రిస్క్రైబ్డ్ శ్రమను దేవుడిచ్చి చక్కగా ఆయన రూపంలో దేవుడు మార్చుకుంటాడు. ఇక్కడ మన వాక్యంలో గమనిస్తూ ఉంటే, కాబట్టి ఈ లోకంలో కదా దేవుని చేతిలో మనము ఉండగా ఈ శ్రమలకు, ఇబ్బందులకు మనము బాధపడి భయపడాల్సిన అవసరము లేదు. కానీ ఆయన చేతిలో మనం ఉంటే మనకు క్షేమము. ఆయన చేతికి బయట ఎక్కడ ఉన్నా కూడా అది నష్టమే. మనం ఇంకా నెక్స్ట్ వర్సెస్లో మనం గమనిస్తే దేవుడు ఈరోజు కోరుకుంటున్నాడు ఆయన చేతిలో ఉంటకు మన జీవితాలు రీడెడికేట్ చేసుకుందాం, సమర్పించుకుందాం. మరి కింద ఇంకొక వర్స్ నేను ముగింపులో ఒక మాట నేను ఇక్కడ మీకు ఐ వాంట్ టు షో ఇట్. 8 chapter 8 తర్వాత 14వ వచనం. 14 వారు తినుటకు రొట్టెలు తెచ్చుటకు మరచిరి. దోణిలో వారి యొద్ద ఒక్క రొట్టె తప్ప మరి ఏమీ లేకపోయెను. ఆయన చూచుకొనుడి, పరిసయ్యులు పులిసిన పిండిని గూర్చియు హేరోదు పులిసిన పిండిని గూర్చియు జాగ్రత్త పడుడని వారితో హెచ్చరింపగా, వారు తమ యొద్ద రొట్టెలు లేవని తమలో తాము ఆలోచించుకొనిరి. యేసు అది ఎరిగి, మన యొద్ద రొట్టెలు లేవని మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరింకను గ్రహింపలేదా, వివేచింపలేదా? మీరు కఠిన హృదయము గలవారై ఉన్నారా? మీరు కన్నులుండి చూడరా, చెవులుండి వినరా, జ్ఞాపకము చేసుకొనరా? చాలా అక్కడ చూస్తుంటే మనం వాక్యంలో గమనిస్తుంటే అదే కాంటెక్స్ట్లో ఆ యొక్క మరుసటి దినము మనం గమనిస్తుంటే వారు బయలుదేరి వెళ్తున్నారు. అయితే వారి దగ్గర రొట్టెలు తీసుకుపోవడానికి వారు మర్చిపోయారు. ఒకటే రొట్టె ఉందంట వాళ్ళ దగ్గర, శిష్యుల దగ్గర ఒకటే ఉంది రొట్టె కదా. వారు ప్రయాణమై వెళ్తున్నారు. అయితే యేసయ్య చెప్పిన మాట ఏంటంటే, చూడండి ఇక్కడ నెక్స్ట్ వర్స్లో, ఒక రొట్టె తప్ప కదా మరి ఏమీ వారి దగ్గర లేకపోయాను. ఆయన చూచుకొనుడి, పరిసయ్యుల పులిసిన పిండి మరియు హేరోదు యొక్క పులిసిన పిండి దాని గురించి జాగ్రత్త పడని హెచ్చరింపగా, యేసయ్య ఒక హెచ్చరిక చెప్తున్నాడు. చెప్పినప్పుడు వారు అనుకుంటున్నారు మా యొద్ద రొట్టెలు లేవని
యేసయ్య మమ్మను కదా ఈ రీతిగా గద్దిస్తున్నాడు అని అనుకుంటున్నారు. చూడండి, మనం వాక్యంలో గమనిస్తే పరిసయ్యుల పులిసిన పిండి మరి హేరోదు యొక్క పులిసిన పిండి జాగ్రత్తగా మనం గమనిస్తే ఆయన చెప్పే విషయం ఏంటంటే క్షయమైన శరీరము కాదు కదా, క్షయమైన ఆహారం కాదు. అక్కడ ఆయన చెప్పే మాట ఏంటంటే పరిసయ్యుల పులిపిండి అంటే బాహ్యమైన ఆచారాలు, అలవాట్లు. వాక్యంలో దేవుడు సెలవిస్తాడు, పరిసయ్యుల నీతి కన్నా మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోకంలో ప్రవేశించరు. పరిసయ్యుల నీతి అంతా కూడా బాహ్యంగా, అవుటర్ కదండి, బాహ్యంగా చేసే మనుషులకు కనపడేవన్నీ కూడా పరిసయ్యుల కార్యములే. కనపడే చేసే ప్రార్థనలు, మన అర్పణలు, మన కానుకలు, ఉపవాసాలు, మన ఇతరులకు ఇచ్చుట, ఇవన్నీ కూడా బాహ్యంగా కనపడే కార్యములు. దేవుని వాక్యం సెలవిస్తుంది, పెదవులతో మీరు నన్ను మహిమపరుస్తున్నారు కానీ మీ హృదయములు నాకు బహు దూరముగా ఉన్నాయి. దేవుడు కోరేది రహస్యమందు చూచు నీ తండ్రి నేను కదండి, నీ ప్రార్థన, నీ అర్పణ ఆయన ఎరుగుతాడు. కాబట్టి జాగ్రత్త, పరిసయ్యుల పులిసిన పిండి గురించి జాగ్రత్త. బాహ్యంగా మనుషులకు కనబడేటివి కాదు మనకు కావాల్సింది, కానీ హృదయ అంతరంగంలో ఎరిగిన దేవుడు కదండి. మనం ఈరోజు పట్లో మనుషులకు చాలా భయపడుతున్నాం, కానీ దేవునికి భయపడతలేము. మనుషులకు భయపడుతున్నాం, మనుషులు నా గురించి ఏమనుకుంటారో, లేక నా యొక్క భక్తి మనుషుల మధ్యలో ఎట్లుందో, నా సాక్ష్యం ఎలా ఉందో, లేక ఎన్నో మనుషుల కొరకు అనేక కార్యాలు చేస్తూ ఉంటాం. కానీ రహస్యమందు చూచుని తండ్రి, దేవుని గురించి అనేక విషయాలు మనం మాట్లాడుతూ ఉంటాం, కానీ నిజంగా దేవునితో సమయం గడుపుతున్నామా? దేవునితో రహస్యమైన వ్యక్తిగతమైన 1-to-1 మన ప్రార్థనా గదిలో వాక్యంలో గడుపుతున్నామా? దేవుడు కోరుతుంది. కాబట్టి పరిసయ్యుల పులిపిండి గురించి జాగ్రత్త, హేరోదు యొక్క పులిపిండి గురించి జాగ్రత్త అని దేవుడు అక్కడ వాళ్ళకి హెచ్చరిస్తున్నాడు. హేరోదీయుల పులిపిండి అంటే సద్దుకోయలది, అనగా వారు చాలా తప్పుడు డాక్టర్స్ ఉంటే వాళ్ళకు, వారు పునరుత్థానం నమ్మరు. మరి హేరోదు యొక్క పులిసిన పిండి ఇంకో మాట గమనిస్తే అధికారము కదా, దాని యొక్క దాహము. ఎప్పుడు కూడా మాకు అధికారం కావాలి, ప్రాముఖ్యత కావాలి, ప్రయారిటీ కావాలి, నాకు జాగ్రత్త అని దేవుని వాక్యము సెలవిస్తుంది. అయితే ఈ రీతిగా ఆయన బోధిస్తున్నప్పుడు వారు అనుకున్నారు, యేసయ్య మేము రొట్టెలు మర్చిపోయాం కదా, అందుకని ఆయన మమ్మల్ని గద్దిస్తున్నాడేమో, రొట్టెలు తేలేదు కాబట్టి ఆయన మమ్మల్ని తిడుతున్నాడేమో అనుకుంటున్నారు. యేసయ్య చాలా ఆ విషయంలో నేను కింద వాక్యంలో గమనిస్తుంటే యేసు ప్రభు చాలా కఠినంగా వారిని గద్దించాడు. ఎంతకాలము క్షయమైన ఆహారము కొరకు కదా మీరు ప్రయాసపడుతుంటారు, ఎంతకాలము ఇహలోకపరమైన వాటి కొరకు కదా మీరు పరిగెడుతూ ఉంటారు. చూడండి ఇక్కడ ఈ వర్స్లో, మీరు ఇంకనూ గ్రహింపలేదా, వివేచింపలేదా, మీరు కఠిన హృదయములు గలవారై ఉన్నారా, మీరు కన్నులు ఉండి చూడరా, చెవులుండి వినరా, జ్ఞాపకము చేసుకొనరా. 6 విషయాలండి అక్కడ కదా, 6 things దేవుడు అంటున్నాడు. మీరు గ్రహింపలేదా, వివేచింపలేదా, కఠిన హృదయం గలవారై ఉన్నారా, కనులు ఉండి మీరు చూడరా, చెవులుండి వినరా, జ్ఞాపకం చేసుకొనరా. ఏ విషయం గురించి చేసి అక్కడ వాళ్ళతో మాట్లాడుతున్నాడు? ఏ విషయం గురించి అండి? క్షయమైన ఆహారం గురించి కాదు, మన ఉద్యోగాల గురించి కాదు, భూలోకంలో మన సంపదన గురించి కాదు, లేక మన యొక్క ఆస్తిపాస్తుల గురించి కాదు, ఇంకా ఎక్కువగా ప్రమోషన్లు, బిల్డింగ్ల గురించి కాదండి. యేసయ్య మాట్లాడేది ఎంతో బాధతో, ఆయన హృదయంతో హిస్ రీబ్యూకింగ్ ఇన్ స్ట్రాంగ్ వే, అనగా కఠినంగా దేవుడు వారిని గద్దిస్తున్నాడు. ఇంకా గ్రహింపరా, ఇంకా ఆలోచింపరా, ఇంకా తెలుసుకోనరా, కళ్ళుండి చూడరా, చెవులుండి వినరా, హృదయంలో గ్రహింపరా, నా ప్రయాస పరలోక రాజ్యము మీ మధ్యలో కట్టుటకు. ఇహలోకపరమైనవి కంటికి కనిపించేవి ఇవన్నీ కూడా లయమైపోతాయి. మీరు రొట్టె గురించి ఆలోచిస్తారు. ఈ రొట్టె ఒక పూట కదా 5,000 మందికి 5 రొట్టెలు పెట్టాను, 7,000 కదా 4,000 మందికి 7 రొట్టెలు ఇచ్చాను, మీకు నేను ఆహారం ఇయ్యలేనా? ఈ ఇహలోకపరమైన ఉద్యోగాలు, పోషణ, మీ భూషణ, మీ అలంకరణ, మీ యొక్క ఔషధాలు, అక్కర్లు నేను తీర్చలేనా? కానీ ఇది మాత్రమే కాదు, దీని కొరకు మీరు ప్రయాసపడకండి, పరిగెట్టకండి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నాడు. మనం గ్రహించినమా దేవుని హృదయ వాంఛ, ఆయన యొక్క కోరిక?
ఇహలోకపరమైన కాదు, క్షయమైన వాటి కొరకు కాదు, అక్షయమైన వాటి కొరకు దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అనగా మన పరలోక రాజ్యం యొక్క నిత్య స్వాస్థ్యము, మన వారసత్వము. కొలస్సీలకు 3లో మీరు పైనున్న వాటినే వెతుకుడి, అక్కడ క్రీస్తును కదండి ఆయన సింహాసనం మందు ఆశ్రయించి ఉన్నాడు. ఎఫెసీయులకు 2లో మీరు మృతి పొంది మీ జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉంది. కాబట్టి పైన వాటినే మీరు ఎత్తుకండి. మన జీవము క్రీస్తుతో కూడా అది దాచబడి ఉంది. మరి మనము మన స్థాయి ఇక్కడ అంటే ఈ భూలోకంలో కాదండి, మన సిటిజన్షిప్, మన స్థాయి భూలోకంలో కొంతకాలం మాత్రమే. వీటి కొరకు మన జీవితం అంతా కదా మనం వెచ్చించి చివరిగా ఆహారం కొరకు ప్రయాసపడి పరిగెట్టి ఆహారము, సంపాదన, బ్యాంక్ బ్యాలెన్స్, ఉద్యోగాలు, తర్వాత ఇండ్లు, ప్లాట్స్, ఇవన్నీ అవసరమే, బిడ్డల భవిష్యత్తుకు అవసరమే. కానీ మొదట నా రాజ్యము నీతిని వెతుకుడు. ఇవన్నీ మనకు కావాలని మన పరలోకపు తండ్రికి తెలుసు. మనం ఆయన నమ్మకుంటే, ఆయనను కదండి విశ్వాసం ఉంచుకుంటే మనం పరిగెడతాం. నేను చేయాలి, నేను కష్టపడాలి, నేను బాగు చేయాలి కాదండి. దేవుడి చేతిలో నువ్వు విడిచిపెట్టినప్పుడు, దేవుని చేతికి సమర్పించినప్పుడు గాడ్ విల్ షేప్ ఇట్ ఇన్ ఏ బెస్ట్ వే. నేను చెప్పగలను, ఈరోజు ఎంతో కాలము 24 years ఉద్యోగం చేశాను. ఈ జాబ్లో ఏ విషయాలు నేను పట్టుకొని కష్టంగా పరిగెట్టానో అవన్నిట్లో ఓడిపోయాను. ఏ విషయాలు దేవునికి ప్రాధాన్యత ఇచ్చాను, దేవా ఉద్యోగం ఉంది, ఈ కాల్స్ ఉన్నాయి, కానీ ఆఫీస్ కాదు, చర్చికి వెళ్తున్నాను, లేక సేవకి వెళ్తున్నాను, నీ యొక్క పరిచర్యకి వెళ్తున్నాను ప్రభా, ఇవన్నీ నువ్వు చూసుకో. నా సొంతగా కష్టపడ్డవి ఏవి కూడా కదా నాకు ఫలితాలు ఇవ్వలేదు. కానీ ఏవైతే దేవుని చేతిలో పెట్టి దేవుని సేవకు వెళ్ళానో, దేవుని కొరకు ఆయన సువార్త నిమిత్తం ప్రయాసపడ్డానో, అవన్నీ దేవుడు మల్టీఫోల్డ్ దేవుడు దీవించాడు. చెప్పగలను ఈరోజు సాక్ష్యం ధైర్యంగా. ఆయన కొరకు, ఆయన రాజ్యం, ఆయన నీతి కొరకు మనము క్షయమైన వాటి కొరకు ఎంత ప్రయాసపడ్డా అలసిపోతాం, బలహీనపడతాం, కొంత సంపాదించుకుంటామేమో, కానీ అదంతా కూడా నీకు నష్టమే ఆయన రాజ్యం కొరకు. అందుకే ఇక్కడ వాక్యంలో మన స్థాయి కదా దేవుడు ఉంచింది. చూడండి, ఎఫెసీయులకు 2వ అధ్యాయం ఒక మాట చూపిస్తాను నేను. ఎఫెసీయుల కన్నా ముందు మనము కొలస్సీలకు చూద్దాం ఒకసారి. 3వ కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ ఫస్ట్ నుంచమ్మా చదవడమ్మా. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టకొనుకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఆమేన్. చూడండి, అక్కడ ఏలయనగా మీరు మృతి పొందితిరి. అర్థం ఏంటండి ఆ మాటకు? మృతి పొందినాము అనగా ఈ లోకం పోకడ వాటిలో మనము చనిపోయామంటే ఇక అక్కడ దేవుని దృష్టిలో, పరలోకపు ఆత్మీయ ఆ దృష్టిలో శరీరానుసారమైన కదా అవన్నీ కూడా చనిపోయిన వారం. వీటి కొరకు పరిగెట్టాల్సిన అవసరం లేదు. దేవునికి కదా తెలుసు, ఆయనకు వాట్ డూ వి నీడ్, మన అవసరత అక్కడ సమస్తము ఖచ్చితంగా తెలుసు. మన చేతిలో తీసుకుంటే నష్టపోతాం, ఓడిపోతాం, ఏమీ చేయలేము. కానీ ఆయన చేతిలో పెట్టి ఆయన కొరకు నా నిమిత్తము, క్రీస్తు నిమిత్తము, క్రీస్తు సువార్త నిమిత్తము ఆయన రాజ్యము కట్టబడాలి, దాని కొరకు మనము ప్రయాసపడాలి. చూడండి, ఎఫెసీయులకు ఒక మాట చూపిస్తాను నేను. 2వ అధ్యాయము మనము ఇక్కడ గమనిస్తుంటే ఇక్కడ మనం క్రీస్తుతో పాటు ఆయన మనల్ని ఫస్ట్ చదవండమ్మా. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను. ఆమేన్. క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించాడు. ఇంకొక మాట నేను చూస్తున్నాను అక్కడ ఏంటంటే ఆయన కూర్చుని పెట్టిన ఉంది, సింహాసనం ముందు కూర్చుని పెట్టిన ఉంటుంది. అది 7th verse చూడమ్మా, రైట్ అమ్మా. క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఆమేన్. మనం కూర్చున్నది ఎక్కడంటే కూర్చుంటే పెట్టెను, అది పాస్ట్ టెన్స్, అంటే కూర్చుంటే పెడతాడని లేదు. కూర్చుంటే రక్షణ పొందిన అందరం కూడా ఆయనతో పాటు ఆయన సింహాసనం మనము కూర్చున్నాము. ఆత్మీయ స్థితిలో స్పిరిచువల్ మన స్టేటస్, ఆత్మీయ స్థితి ఏంటంటే సింహాసనంలో ఆయనతో పాటు కూర్చున్నాం. ఈ భూలోకంలో గడిపే ఈ కొంతకాలము మనము ఆ విషయము మనము ఆలోచించాలి. మన స్వాస్థ్యము, మన గురి, మన యొక్క స్థాయి అక్కడ పరలోకంలో దేవుడు దాచుంచాడు, మనల్ని కూర్చుని పెట్టాడు. బట్ భూలోకంలో గడిపే ఈ సమయము
పరిగెట్టకండి వీటన్నిటి గురించి అని ఇక్కడ క్షేమైన వాటి కొరకు. అందుకే 6 విషయాలు మీరు ఇంకా గ్రహింపలేదా, ఆలోచించలేదా, చూడట్లేదా, జ్ఞాపకం చేసుకోవట్లేదా? ఈ ప్రయాస అంతా కూడా పరలోక రాజ్యం నేను కట్టుటకు. దేవుని రాజ్యం సమీపించింది. మన జీవితాల్లో ఆయన రాజ్యం కట్టబడాలి. ప్రతి కుటుంబాల్లో దేవుని రాజ్యము కట్టబడాలి. దేవుని రాజ్య వ్యాప్తికే ప్రయాసపడాలి. అన్నిటి అంతం చాలా సమీపంగా ఉందని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుని రాజ్యం కట్టకు మన కుటుంబాలుగా, వ్యక్తులుగా మనం నిలబడ్డప్పుడు దేవుడు మన కుటుంబాలు కడతాడు, మన జీవితాలు కడతాడు, మన